భద్రాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక చందనోత్సవం 2026 అత్యంత వైభవంగా ప్రశాంత వాతావరణంలో ముగింపు దశకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆలయ అధికారులు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. నిరంతర దర్శనాలు తెల్లవారుజామున 3 గంటల నుండి క్యూ లైన్లు ప్రారంభమయ్యాయి. ఎక్కడా ఎటువంటి అంతరాయం కలగకుండా భక్తులకు స్వామివారి నిజరూప దర్శనం కల్పించడం జరిగింది. ఈ ఏడాది సుమారు 1.5 లక్షల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ప్రాథమిక అంచనా. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని క్యూ లైన్లలో షెడ్స్, మంచినీరు, మజ్జిగ మరియు బిస్కెట్ల పంపిణీ నిరంతరాయంగా సాగింది. ప్రభుత్వం చేపట్టిన ఏర్పాట్లపై భక్తులు పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా యంత్రాంగం, పోలీస్ శాఖ, దేవస్థానం సిబ్బంది మరియు వందలాది మంది వాలంటీర్ల సమిష్టి కృషితో ఉత్సవం దిగ్విజయమైంది. ముఖ్యంగా మంత్రుల బృందం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ తగిన సూచనలు అందించారు. సహకరించిన భక్తులకు, మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఎన్నాళ్ళ నుంచో వేచి చూస్తున్నటువంటి అక్షయ తృతీయ పర్వదినం ఈరోజు రానే వచ్చింది. ఈరోజు జరిగేటటువంటి చందనోత్సవ కార్యక్రమం ఈరోజు ఉదయాన్నే స్వామివారికి సుప్రభాత సేవత జరిగిన తర్వాత వారిపై ఉన్నటువంటి చందనాన్ని తొలగింపు కార్యక్రమం జరిగి సుమారుగా 2 గంటల 45 నిమిషాలకి స్వామివారికి తొలి పూజ అనేది ప్రారంభం చేయడం జరిగింది. దీనికి ఎవరైతే ఫౌండర్ ఫ్యామిలీ ఉన్నారో అశోక్ గజపతిరాజు గారి యొక్క కుటుంబం అంతా కూడా వారు హాజరై వారి యొక్క పూజలు చేసుకున్నారు. ఆ తర్వాత కూడా వెంటనే 3 గంటల 300 రూపాయలు, అలాగే ఏదైతే మన ఫ్రీ లైన్స్ ఉన్నాయో వారందరూ కూడా భక్తులు దర్శనం చేసుకున్నారు. ఈరోజు సుమారుగా ఇప్పటికే 1,00,000 పైచులకు భక్తులు దర్శనాలు చేసి ఉంటారని అంచనా. దీనిలో ప్రతి ఒక్కరు కూడా, ప్రతి భక్తులను కూడా వారి యొక్క సంతృప్తిని, స్వామివారిని యొక్క దర్శనం చేసుకోవడం ద్వారా పొందినటువంటి ఆనందాన్ని వారి మాటల్లో చాలామంది ఆనందాన్ని వ్యక్తం చేశారు. కాబట్టి ఈరోజు స్థూలంగా స్వామివారి యొక్క కరుణా కటాక్షపు వీక్షణాల వల్ల జరిగేటటువంటి చందనోత్సవం అనేది విజయవంతంగా సాగుతోంది. దీనికి సహకరించినటువంటి ముఖ్యంగా పోలీస్ శాఖ, అలాగే అదేవిధంగా రెవెన్యూ శాఖ, ఇతర ప్రభుత్వ శాఖలు, అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, అలాగే వైదిక సిబ్బంది అందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. భక్తులందరూ కూడా ఇంకా సహకరించి వారి యొక్క వచ్చినటువంటి బస్సుల ద్వారా వస్తూ స్వామివారిని దీక్షతో, నాదాత్మ్యంతో స్వామిని దర్శించి వారి యొక్క ఆశీర్వచనాలు పొంది తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని చెప్పి కోరుకుంటున్నాం.